ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అనురాధా, కాఫీ తీసుకురా. ఏమండి కాఫీ? ఆదర్శ్ ఇంకా లేవలేదా? ఉదయం 5 గంటలకే లేచాడు, రికవరీకి వెళ్ళాడు. అప్పట్లో అప్పులిచ్చి చెప్పు చేతల్లో ఉంచుకునేవాళ్ళం. ఇప్పుడు అప్పులిచ్చి తిప్పలు పడాల్సి వస్తుంది. జనాలు బాగా మారిపోయారు అనురాధా. మెత్తగా ఉంటే అప్పులు వసూలు కావట్లేదు. అలా అని వాళ్ళిళ్ల మీదకి రౌడీలను తీసుకెళ్లి నానా యాగే చేస్తే ఎలా? ఆడవాళ్లు పిల్లలు ఉంటారు, వాళ్ళు శాపనార్థాలు పెడతారు. ఎవరికీ మంచిది కాదండి. కట్టే స్తోమత లేనప్పుడు అప్పెందుకు తీసుకున్నట్టు? అయినా ఈ పేదవాళ్ళు 3 పూట్ల తినడానికి అప్పు చేస్తూ ఇళ్ళు ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. ఒకవేళ 6 పూట్ల తినాల్సి వస్తే ఏమైపోయేవాళ్ళు? వచ్చేవి చిన్న చిన్న జీతాలు, పెద్ద పెద్ద ఖర్చులు. అప్పు కట్టాలని ఉండదు, ముక్కు పిండి మరీ వసూలు చేయాలి. ఇదిగో ఈ మాటలే వద్దనేది. మీరు రెచ్చగొడితే వాడు రెచ్చిపోతాడు. అనురాధా, గణేష్ చందాలకే రుబాబు చేస్తున్న రోజులివి. అప్పు వసూలు చేయాలంటే ఆ మాత్రం గట్టిగా అడగకపోతే ఎలా? మీరిలా చెప్తే వాడికి అసలు అడ్డు అదుపు ఉండదు. రౌడీ అని పేరొస్తే రేపు పిల్లనెవరిస్తారు? కొంచెం నెమ్మదిగా ఉండమని చెప్పండి. నువ్వు చెప్పినట్టు విని కూలుగా బాకీలు కట్టండి బాబ్బాబు అని అడుక్కుంటూ ఉంటే వడ్డీలు కాదు కదా, అస్సలు కూడా కట్టరు. వాడికి పెళ్లి మీద ధ్యాస లేదు, ఈయనకి పెళ్లి చేద్దామన్న శ్రద్ధ లేదు. ఇద్దరు ఇద్దరే. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి శాంతం గారు. ఏంటి ఆవకాయ పెట్టడానికి వచ్చారా? ఇదిగోండి, ఈ 5,000 తీసుకోండి. ఈ నెలలో 4 రోజులు వచ్చాను, అవి ఇంకో 2,000 వస్తాయి. మొత్తం కలిపి నా అకౌంట్లో వెయ్యండి. అలాగే అండి. దీంతో కలిపి రౌండ్ ఫిగర్ 1,25,000 అవుతుంది. మొత్తం ఎఫ్డి చేస్తాను. చూసావా, నన్ను నమ్మి ఇలా డబ్బులు ఇస్తుంటారు. వీళ్ళిచ్చిన డబ్బుని నేను అప్పుగా ఇస్తాను. ఆ అప్పు తీర్చుకుంటే నష్టం నాకు కాదు, వీళ్ళకే. రికవరీ స్ట్రిక్ట్ గా చేయొద్దంటుంది శాంతమ్మా. నేనెప్పుడు వద్దన్నాను? కొట్టడం తిట్టడం లాంటివి తగ్గించండి అన్నాను. సలహాలు ఆపు అన్నానా? శాంతమ్మ గారు, డబ్బులు కూడబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? చూడండి, నా ఫ్రెండ్ ఒక అతను వెంచర్ వేశాడు. ఫ్యూచర్లో గేటెడ్ కమ్యూనిటీలా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. దాంట్లో మీరు ఒక ఫ్లాట్ తీసుకోండి, మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి. గ్యారంటీ నాదే, నాకేం కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకా వయసు అయిపోయింది. నేనిప్పుడు సైట్ తీసుకుని ఏం చేయాలి? నేను పోయేలోపు కాశీ, రిషికేశ్, హరిద్వార్ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుని ఒక్కసారి గంగా స్నానం చేసొస్తే ఈ జన్మకది చాలు. తప్పకుండా వెళ్ళిరండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను రాజా టూరిస్ట్ ట్రావెల్స్తో మాట్లాడతాను. టిఫిన్ భోజనాలకి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎలాగో మీ కూతురు దేవిక ఢిల్లీలో డిప్యూటీ కమిషనర్ కదా, తను చూసుకుంటారు. కాశీ, ఋషికేశ్ వరకు ఎలాగో వెళ్తున్నారు. అక్కడి నుంచి బద్రీ, కేదార్నాథ్, ఇటు మధుర, బృందావనం అన్నీ చూసుకోండి. ఏమంటారు? కానీ తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాళ్లతో మాకంతగా మాటలు లేవండి. విన్నాను. వాడు ఎవరో మన వాడు కాదంట కదా, వేరే వాడిని పెళ్లి చేసుకుందని విన్నాను. వాళ్ళ సాంప్రదాయంతో మీకు సరిపోదులేండి. సరే వదిలేయండి. రాజా టూరిస్ట్ వాళ్ళతో మాట్లాడి నేనే అన్ని అరేంజ్ చేస్తాను. అనురాధా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆయన రాజా ట్రావెల్స్ తో మాట్లాడతారు. మీరు లక్షణంగా వెళ్ళిరండి. నేను 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను వెళ్దామని. అదిగో ఇదిగో అంటున్నారే కాని తీసుకెళ్ళిందే లేదు. వంటిల్లు, అది తప్పితే డైనింగ్ హాలు అంతే. అక్కడ వండింది ఇక్కడ పెట్టడం, దీంతోనే నా జీవితం ఇక్కడే గడిచిపోయింది. ఆయనకి 1,00,000 పనులు, మీరొక్కరూ వెళ్ళలేరు. ఆయన రావాలి అంటే ఇక్కడ వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ విడిచిపెట్టి రావాలి.
మీకు తెలియందేముంది, అవన్నీ విడిచిపెట్టి రాలేరు కదా. నేనేం కాదండం లేదు, కానీ నాకు మాత్రం ఉండదా గుళ్ళు గోపురాలు చూడాలి, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అని? అలా నిశ్చింతగా వెళ్ళాలంటే మీ ఆదర్శ్కి పెళ్లి చేయండి. కోడలొస్తుంది, మీకు తోడుగా ఉంటుంది. కలిసి తీర్థయాత్రలకి వెళ్ళొచ్చు. చెయ్యాలంటే మంచి అమ్మాయి దొరకాలి కదా శాంతమ్మా. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కానీ వాడికి చదువు అవ్వలేదు. ఈ రోజుల్లో పెళ్ళంటే ఎన్ని చూస్తారు చెప్పు? ఎంత చదివినా చివరికి ఉద్యోగానికే కదా పోయేది. ఉద్యోగం ఎందుకు చేస్తారు? డబ్బులు సంపాదించడానికి. అది మీ దగ్గర కావలసినంతుంది. 3 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, వ్యాపారం మీది. ఇక చదువెందుకు చెప్పండి? నువ్వంటే అన్నీ తెలిసిందానివి కాబట్టి ఇలా అంటున్నావు. కానీ బయట వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు? సంబంధం కోసం ఎవరిని పలకరించినా సాఫ్ట్వేర్ అయితే చెప్పండి, గవర్నమెంట్ జాబ్ అయితే సరే అంటున్నారు. మాకు ఆస్తి పాస్తి ఎంతున్నా వాళ్ళేం లెక్క చేయడం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలమ్మా. ప్రతి మనిషికి భగవంతుడు ఒక తోడును పుట్టించే ఉంటాడు. అవుతుందిలే, మీరు బెంగ పెట్టుకోకండి. ఇంకా ఎప్పుడు కాలం వస్తుందో ఏమో. ఈ ఆషాఢానికి మా వాడికి 32 ఏళ్లు నిండిపోతాయి. నేను మొక్కని దేవుడంటూ లేడు. శాంతమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగండమ్మా. మీ ధరణి కూతురు కీర్తి చదువు అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇప్పుడేదో కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది. మరి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఎక్కడా, దానికింకా 22 ఏళ్లే. అప్పుడే తొందరే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మాది మీది ఒకటే క్యాస్ట్, చెయ్యొచ్చు కదా. ఏమంటున్నారమ్మా? నాకేం అర్థం కావట్లేదు. చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకు గాని సూటిగా అడుగుతున్నాను. నీ కీర్తిని మా ఆదర్శ్కి ఇవ్వచ్చు కదా. కట్నం వద్దు, ఏ లాంఛనాలు వద్దు. మేమే గ్రాండ్గా పెళ్లి చేసి ఇంటికి తెచ్చుకుంటాం. దానికింకా 22 ఏళ్లే. మీ అబ్బాయికి 32 ఏళ్ళు అంటున్నారు. అది ఎంఏ చేసింది. మీ అబ్బాయి డిగ్రీ కూడా పాస్ కాలేదు. అది కాని పని, వదిలేయండమ్మా. ఇందాక మీరే అన్నారు కదా, మంచి వ్యాపారాలున్నాయి, చదువుతో ఏం పని అని. ఏదో మాట వరుసకన్నాను. దానికే నా మనవరాళ్ళు అడుగుతున్నారా? భలేదానివమ్మా. అయినా మీ కొడుకు సాయంత్రం అయ్యేసరికి క్లబ్లో తాగి గొడవ చేస్తుంటాడు. రౌడీ మూకని వెనకేసుకుని తిరుగుతూ ఉంటాడు. మీరడిగినట్టు చేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది దాని జీవితం. ఇన్నాళ్ళు చాలా కష్టపడింది. ఇక చాలు, మళ్ళీ దాన్ని కష్టాల్లోకి తొయ్యలేను. ఎందుకలా అంటారు? కొడుక్కి పెళ్లి చేయాలి కదా అని అడిగాను. లేదు అంటే లేదు అని చెప్పాలి, అంతేగాని ఇలా మాట్లాడకూడదు శాంతమ్మా. ఆవకాయ పెట్టినంత ఈజీగా మా ఇంటమ్మాయిని మీ ఇంటికి పంపమంటే ఎలా? ఏమయ్యా, ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ నువ్వా నేనా? ఇది కూడా నేనే చెప్పాలా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? మీరే. నేనే కదా. మరి నేనే ఉతికారేషన్ షర్ట్ వేసుకుని సింపుల్గా వస్తే నువ్వేమో ఆఫీసులో మెరిసిపోతున్నావు. మీకేంటి ప్రాబ్లం? నాకేంటా, నువ్వు ఆఫీస్కి రావడమే లేటు, పైగా యూనిఫామ్ లేదు. నీకు ఒక డ్రెస్ కోడ్ ఉందిగా, అది ఏది అని. సార్, యూనిఫామ్ కుట్టించుకోవడానికి డబ్బులు లేవు సార్. మీరు ఇస్తారా? కుట్టించాలి అంటే దానికి ఆఫీస్ నుంచి డబ్బులు రిలీజ్ కావాలి. కావాలి అంటే అసిస్టెంట్ కమిషనర్ రావాలి. అయ్యో, ఆ పోస్టు ఖాళీగా ఉంది. వచ్చే వరకు యూనిఫామ్ ఇవ్వలేం. అంతవరకు నేను ఏదేసుకుంటే మీకు ఎందుకు సార్? నీకు దండం, వెళ్ళి కూర్చో. సార్, టీకి డబ్బులు ఇవ్వండి సార్. వెళ్ళి కూర్చోమన్నానా? అరే, ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త అసిస్టెంట్ కమిషనర్ గారు వస్తే గానీ ఆఫీస్ ఫండ్స్ పైనుంచి రిలీజ్ కావు. పోనీ ఒక 100 ఇస్తారా? సార్, ఏం మాట్లాడకపోతే ఎలా సార్? మీరు ప్యూను, నేను సూపరింటెండెంటు. ఆ? అది నేను ప్యూను, మీరు సూపరింటెండెంటు, నేను ప్యూను. ఆ టీకి డబ్బులు ఇచ్చేస్తే మీ మర్యాద మీకుండేది, ఈ కన్ఫ్యూజన్ వచ్చేది కాదు కదా సార్. విసిగించుకోండి వెళ్ళు.
11:30 అయింది. ఇది ఆఫీస్కి వచ్చే టైమా? సారీ సార్, బస్ మిస్ అయింది. మీరే బస్ మిస్ చేస్తుంటారు. 10:30 తర్వాత వస్తే హాఫ్ డేగానే కన్సిడర్ చేస్తాం. సార్ పోనీలేండి సార్, కరెక్ట్గా వచ్చినా ఇక్కడ పని ఏమైనా ఉందా సార్? పోనీలేండి, మీరు కూర్చోండి. అయితే మాత్రం డిసిప్లిన్ ఉండక్కర్లేదా? ఏం డిసిప్లినో ఏమో, 2 నెలలుగా అసిస్టెంట్ కమిషనరే లేడు. ఆఫీసర్ లేనప్పుడు ఆఫీస్ ఎలా ఉందని ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. బయటనేమో ఈ ఆఫీస్ వాళ్ళకేంటి బాగా సంపాదించుకుంటారనే టాకు, కానీ మన జేబులు చూస్తేనేమో నిల్లు. ఆమ్యామ్యాలు అందక ఎలా బక్క చిక్కిపోతున్నామో ఆ బాధ మనకే తెలుసు సార్. సార్ కాఫీకి వెళ్తున్నా, ఏమైనా వస్తారా సార్? సత్యం, ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడండి. ఓకే. మాట్లాడతాడులేండి, ఇలాంటి వాటికి అతనే కరెక్టు. ఆఫీస్ వదిలి ఎక్కడికి వెళ్ళడు. పదండి. చూడు సత్యం, నేను మళ్ళీ రాను. ఎవరైనా వస్తే జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారని చెప్పు. అలాగే సార్. మేడం, ఈ మాత్రం దానికి మీరు లేటుగా వచ్చారని ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం అవసరమా? ఆయన చెప్పింది కరెక్టే సత్యం గారు, నాదే తప్పు, లేట్ అయింది. హలో, సత్యం హియర్. యా, ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు? వాట్? దేవికా జాదవ్ వస్తున్నారా? ఓకే. మేడం ఎప్పుడు వస్తున్నారు? వాట్, నెక్స్ట్ వీకే వచ్చేస్తున్నారా? ఓకే. యా. ఓ అవునా, సరే, థ్యాంక్ యూ. మేడం, ఆ, కొత్త అసిస్టెంట్ కమిషనర్ని అపాయింట్ చేశారట. ఆవిడ పేరు దేవికా జాదవ్, ఢిల్లీ నుంచి వస్తున్నారట. అయినా ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్స్ ఉండవు కదా. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంట మేడం. ఆవిడ కూడా మన తెలుగు వారేనంట. మేడం, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అంట. పోన్లేండి, ఇప్పటి నుంచి అయినా మన ఆఫీస్లో పనులు చాలా స్పీడ్గా జరుగుతాయి, లేకపోతే బోర్. ఆవిడ ఒక్కరే వస్తున్నారా, లేక వాళ్ళ భర్త కూడా వస్తున్నారా? అది తెలీదు మేడం, ఫోన్లో చెప్పలేదు. ఓ మేడం, అన్నట్టు దేవికా మేడం మీ చెల్లెలే కదా? చాలా రోజులైంది నేను తనని చూసి. చాలా కాలం నుంచి మాకు టచ్లో లేరు. నాగ్పూర్కి ట్రైనింగ్ కని వెళ్ళింది. తన బ్యాచ్ అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేరే క్యాస్ట్. అమ్మకి నచ్చలేదు, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కలిసింది లేదు. పోన్లేండి, ఆవిడ చాలా ఇంటెలిజెంట్ అని నేను విన్నాను. టఫ్ లేడీ, భలే ధైర్యం. నాలా కాదు. తను నా చెల్లెలని ఎవరికీ తెలీదు. నన్ను గుర్తుపెట్టుకోవడం ఇష్టం ఉందో లేదో, అసలే మా ఆయనకంత మంచి పేరు లేదు. మా గురించి తెలుసుకోవడానికి అంత ఇష్టపడకపోవచ్చు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి సత్యం గారు. అలాగే మేడం. సారీ అమ్మా, లేట్ అయిందా? చాలాసేపు అయిందా వచ్చి? అయితే ఏముంది, నా కొడుకు కోసమే కదా నేను వెయిట్ చేస్తుంది. కంగ్రాట్స్ రా. దీపిక ఎలా ఉంది? షీఈస్ ఫైన్ అమ్మా. ఈ టైంలో జాగ్రత్తగా చూసుకో. బైక్ మీద అంతగా తిరక్కండి, రోడ్లు అసలే సరిగ్గా లేవు. నిన్ను చూసి 6 నెలలైంది. ఏమైందిరా, మొహమంతా అలా వాడిపోయింది? హెవీ వర్క్ అమ్మా, ఇల్లు కట్టిస్తున్నాను కదా, అంతలో ఇదొక ప్రాబ్లం. ఏయ్ ఇడియట్, భార్య కడుపుతో ఉంటే నీకు ప్రాబ్లంగా ఉందా? తొలి కాన్పుకే ఇలా అంటే ఎలారా? మీ నాన్న సపోర్ట్ లేకుండానే నేను మీ అమ్మమ్మ ఇద్దరం కలిసి నిన్ను మీ చెల్లిని పెంచి పెద్ద చేశాం. అది సరే అమ్మా, నిన్న హాస్పిటల్లో చెకప్ చేయిస్తే 20,000 అయింది. అది కాకుండా తనని చూసుకోవాలి. మా అత్తమ్మ కూడా ఇంట్లోనే ఉంది. ఉంటే నీకెంతో కొంత భారం తగ్గుతుంది కదరా. ఏం తగ్గడమో ఏమోలే, టిఫిన్ బయటే,
మధ్యాహ్నం అయితే ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. దీపిక వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ కూడా ఇచ్చింది. దానికి 6,000 అయింది. ఎలాగో మీ అత్తమ్మ ఉంది కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లోనే వండి పెట్టొచ్చు కదా. డబ్బులు ఖర్చయ్యాయని ఇలా అనడం లేదు. బయటకు వెళితే వాళ్లతో పాటు తను కూడా ఆ హోటల్ ఫుడ్ తింటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు కదా. మీ అత్తమ్మైనా దీపికకి చెప్పాలి కదా. హోటల్ ఫుడ్ తింటే ఇంటికి మంచిది కాదు, ఒంటికి మంచిది కాదు. అర్థమైందా? దీపికకి నేను కాల్ చేసి వద్దమ్మా, వాళ్ళమ్మ ముందు చెప్తే నేను ఖర్చుకు భయపడి నీతో మాట్లాడించినట్టు ఉంటుంది. నేనే దీపికకి అర్థమయ్యేలా టైం చూసి చెప్తాలే. ఏం చెప్తావో ఏమో. మీ అత్తను మెప్పిస్తూ నీ భార్యని నొప్పించకుండా చెప్పాలంటే నువ్వే చెప్పుకోవాలరా. నా వల్ల కాదులే. ఎలాగో అయ్యే ఖర్చు అవుతూనే ఉంది కదా అని. అంత రివర్స్లో అవుతోందిరా. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు. ఇక్కడ అల్లుడి సంపాదన అత్తగారి ఆన్లైన్ ఆర్డర్లకే సరిపోయేలా ఉంది. సార్ ఆర్డర్ ప్లీజ్. అమ్మా కాఫీ తాగుతావా? 2 కాఫీ. ఓకే సార్. అది సరే గాని ఏదో మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పరా. ఎప్పుడు వీడు ప్రాబ్లం చెప్తుంటాడు అనుకోకమ్మా. నీకు ప్రాబ్లం వస్తేనే కదా ఈ అమ్మను వెతుక్కుంటూ వచ్చేది. సరే చెప్పరా ఏంటో. ఇల్లు కట్టిస్తున్నాను. చెప్పావు కదరా ఇందాకే. అది పర్వాలేదు చెప్పరా. అది ఇల్లు మోల్డింగ్ అయింది. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఇల్లు కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 20 లక్షలు కావాలమ్మా. సడన్ గా అంత డబ్బా? ముందుగా ప్లాన్ చేసుకోలేదా? చేశాను. ఆఫీస్ నుంచి 40 లక్షల లోన్ కూడా తీసుకున్నాను. ఆ ఆర్కిటెక్ట్ సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాన్ వేశాడు. దాంతో బడ్జెట్ పెరిగిపోయింది. మరి 40 లక్షలు దేనికి ఖర్చు పెట్టినట్టు? ఇంకా 6 లక్షలు ఉన్నాయమ్మా. ఆ డబ్బు చేతిలో ఉంటే ఖర్చు అవుతుందని దీపిక జాతకం ప్రకారం పింక్ డైమండ్ నెక్లెస్ తన మెడలో ఉంటే మంచి జరుగుతుందని చేయించుకుంది. అప్పటి నుంచి ఏ మంచి జరిగినా దానివల్లే అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నెక్లెస్ అమ్మేద్దామని దీపికను అడగలేను. అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాను. నగలు తీసుకునేది కష్టకాలంలో ఉపయోగపడతాయని, కానీ నీ భార్యకు నువ్వు ఆ మాట చెప్పలేవు. నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నీకు తెలుసు. అసలు నా దగ్గర ఏముంది? నగలున్నాయా, ఆస్తులున్నాయా? నేను, అమ్మ, కీర్తి ముగ్గురం కష్టపడితే ఇల్లు గడుస్తుంది. ఇంకా కీర్తికి పెళ్లి చేయాలి. నాకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు. నువ్వే అలా అంటే ఎలా అమ్మా? నేనేమైపోవాలి? అయినా ఇప్పుడు అప్పు చేసి మరీ ఇల్లు కట్టేంత తొందర వచ్చిందిరా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని పెద్దలేం ఊరికే అనలేదు. పెళ్ళంటే ఈడొచ్చినప్పుడు చేయాల్సిందే, ఆపలేం. కానీ ఇల్లు డబ్బు నిల్వ ఉంటేనే కట్టాలి. అప్పు చేసి కడితే ఈఎంఐలు కట్టడానికి మీ జీతం సరిపోదు, మీ జీవిత కాలము సరిపోదు. లేని అప్పులు చేసి కొత్త తిప్పలు తెచ్చుకున్నట్టుందిరా నీ వాలకం చూస్తుంటే. సపోర్ట్ చేస్తావని వస్తే సపోర్ట్ లేకుండా నిలబడాలని ఇదంతా చెప్తున్నాను. అంతేకాని నేను భయపెట్టడానికి కాదురా. ఎలాగూ మా తదనంతరం మేముంటున్న ఇల్లు మీకే చెందుతుంది కదా. మరి అంత తొందరపడి అప్పు చేసి ఇల్లు కట్టడం దేనికి? పాతిల్లు మాకిచ్చే బదులు మీకంటే కొత్తింట్లో మీరొచ్చి ఉండండి అమ్మా. అంటే నీకు డబ్బు ఇవ్వడం కోసం మేము ఉంటున్న ఇంటిని అమ్మేయాలా? ఒకవైపు మీ నాన్న, ఇంకోవైపు నువ్వు. ఎందుకురా నన్ను చంపుతున్నారు డబ్బు 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 అని? నాకు చాలా బాధగా ఉంది. ఉన్నది అదొక్కటే ఇల్లు. సారీ అమ్మా, కాదంటే వదిలే. నేనేం ఇల్లమ్మని చెప్పలేదు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. సార్ కాఫీ. థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్ సార్. సరే, ఇల్లు అమ్మొద్దు అంటావు, మరేం చేయమంటావు? బ్యాంక్లో ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకో అమ్మా. తీర్చకపోతే వాళ్ళు జప్తు చేసుకుంటారా? నేను తీరుస్తాను. తీర్చలేకపోతే?
నా మీద నమ్మకం లేదా అమ్మా? మీ నాన్న ఇలాగే అడుగుతారు. లేదని చెప్తే కోపానికి వస్తారు. ఇప్పుడు నువ్వు కూడా అదే అడిగావు. నువ్వు మీ నాన్నలాగే మాట్లాడుతున్నావురా. అమ్మా, నాన్నను నన్ను కంపేర్ చేయకు. ఆయన ఉన్న ఆస్తిని పోగొట్టడానికి అప్పు చేశాడు, కానీ నేను ఆస్తిని పెంచడానికి అప్పు చేయమంటున్నాను. నీ కొత్తిల్లు కోసం పాత ఇల్లు తాకట్లో పెడితే అప్పు తీర్చలేని నాడు కొత్తది పాతది రెండు పోయి రోడ్డు మీద పడాల్సి వస్తుందిరా. నాకు లోన్ కట్టలేని పరిస్థితి రాదమ్మా. మళ్ళీ ఇంటి డాక్యుమెంట్స్ భద్రంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. అయినా మీరు రోడ్డు మీద ఎందుకు పడతారు? నేను కట్టే కొత్తింట్లోకి వచ్చి ఉండండి. హ్మ్. మేం కట్టిన ఇల్లు నీకు మా తదనంతరం ఇవ్వడం అది మా బాధ్యత అవుతుందిరా. అదే నువ్వు కట్టిన ఇంటికి మేం వచ్చుంటే అది నీకు భారం అవుతుంది. అలా ఎందుకు అవుతుందమ్మా? కొడుకు మనవాడే అయినా కోడలు ఒకింటి ఆడపిల్ల. లేనిపోని పంతాలు పట్టింపులు వస్తాయి. ఏదేదో ఊహించుకుంటున్నావు అమ్మా. ఎంతమంది లోన్ తీసుకొని ఇల్లు కట్టట్లేదు? సర్లే అమ్మా, వద్దు. ఇష్టం లేకపోతే వదిలే. నా కష్టాలేవో నేను పడతాను. హ్మ్. దీనికే కోపం వచ్చిందా? హ్మ్. ఇంటి నుంచి బయలుదేరే ముందు నీ కొడుకు నీ మీద ప్రేమతో కాదు, డబ్బులు అవసరమయ్యే కాల్ చేసి ఉంటాడని అన్నారు మీ నాన్న. కానీ నేనే దబాయించొచ్చాను. వాడు సంతోషంగా స్వీట్స్ తీసుకొని వస్తాడని చెప్పాను. హ్మ్. కానీ నువ్వు మీ నాన్న చెప్పిందే నిజం చేసావురా. హ్మ్. సరే, విషయం చెప్పావుగా, 2 రోజులు ఆగిరా. అమ్మా, నువ్వు కాఫీ తాగు. నేను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. లేదురా, నువ్వు కాఫీ తాగి బయలుదేరు. ఆ, లేదమ్మా, దీపా నా కోసం వెయిట్ చేస్తుంది. తనని బయటికి తీసుకెళ్ళాలి. హ్మ్. బిల్ రేయ్, ఆ, నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. సరే అమ్మా. బాయ్. అమ్మ ఎక్కడా? దేవిక వచ్చిందని చెప్పు, పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మ లేరు, బయటికెళ్ళిందా? సుధది నాది సేమ్ ఏజ్. ఇంత పెద్ద కూతురుంది, అంత చిన్న వయసులోనే సుధకి ఎందుకు పెళ్లి చేశారు మాస్టర్? పెళ్ళెవరు చేశారు? పెళ్ళెవరు చేశారని